అసలు ఈ ఆరాధన అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒకసారి మీరు గమనించండి. హోలీ ప్రెజెన్స్, పరిశుద్ధమైనటువంటి సన్నిధి, శరీరం అంతా 2 రెక్కలతో కప్పుకొని ఎక్కడ ఏమి బయట కనబడకుండా ముఖాన్ని కూడా కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. వికారపు చేష్టలు చేస్తా కాదు, వికారపు వేషాల మధ్యలో కాదు, వికారపు మనుషులు కాదు. నేను మొన్న ఈ మధ్య ఇశ్రాయేలుకి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగా, నటనము చేసి దావీదు ఆడిపాడి సంతోషించి ఆరాధించాడు కదా, మనం కూడా ఇట్లా ఆడొచ్చా అని అడిగాను వాళ్ళని. వాళ్ళన్నారు, డ్యాన్స్ అంటే అది కాదండి, దాని మీనింగ్ అది కాదు, దాని మీనింగ్ అది కాదు. యాంప్లిఫైడ్ బైబిల్లో చదివి చూడండి, దాని వ్యాఖ్యానం ఏముందో. మెజర్ స్టెప్స్, మెజర్ స్టెప్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభువానికి స్తోత్రం అయ్యా, ప్రభువానికి స్తోత్రం అయ్యా అని మెజర్ స్టెప్స్ చేశారు. కానీ ఇట్లా 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 దీపాలు పెట్టుకొని అని ఇట్లాంటి వేషాలని మనం కాదు. ఆ పిచ్చి పిచ్చి డాన్సులు వేయమని కాదు, ఇకారపు డాన్సులు వేయమని కాదు. ఆయన ఆరాధించేటప్పుడు పవిత్రమైన చేతులతో, పవిత్రమైన మనస్సాక్షితో, మనస్సాక్షిని జవాబుతో ఆయన్ని ఆరాధించడం ముందు నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన చూశాడో, చూసి చూడకముందే అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. వెంటనే తను పశ్చాత్తాపం కలిగింది. అయ్యా నా పెదవులను కాల్చు, అపవిత్రమైన పెదవులను కాల్చయ్యా. క్రమం తప్పిన అక్రమాలు, మాటలో యథార్థత లేదు. అవునంటే అవును, కాదంటే కాదని కాదు, కాదన్నదని అవునని, అవునన్నదని కాదని కొంపలు కూల్చే మాటలు, సంసారాలు పోడు చేసే మాటలు. పెద్దవాళ్ళను కొనుక్కున్నానయ్యా, క్యాసెట్లు కూడా తిప్పుతానే ఉంటానయ్యా, సీడీలు కూడా వేస్తానే ఉంటానయ్యా, కానీ నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. ఎందుకంటే అత్యున్నత సింహాసనం మంది ఆశీర్వదైన వాడిని నేను కళ్ళారా చూశాను. ఆ చూడడంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి సంథింగ్ స్పెషల్. ఆ విజన్లో అతను ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు తెలుసండి? చదవండి ఆ వాక్యాన్ని. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూసి అనుకుంటున్నాను.